ముఖ్యమంత్రి గారు నేను ఏదో మాట్లాడారు దీని మీద ఈ ఓట్లు తీసేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుందని మాట్లాడారని, దానికి కిషన్ రెడ్డి గారు భారీగా ఒక కౌంటర్ ఇచ్చారు. ఏం మాట్లాడినా రోహింగ్యాల ఓట్లు తీయొద్దు అన్నది చర్చ. అసలు రోహింగ్యాల ఓట్ల సంగతి తర్వాత, ముందు సాధారణ ప్రజల ఓట్లకి ఏంటి అసలు మీకేమనిపిస్తుంది? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లను తొలగించిన పరిస్థితి మనం చూసినాం. దానిలో భాగంగా వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసినప్పుడు పశ్చిమ బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లలో దాదాపు 34% మంది ముస్లింలు ఉన్నారు. అంటే దాదాపు 30,80,000 ఓట్లు ముస్లింల ఓట్లు తొలగించిన మాట వాస్తవం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి ఓట్లేమో ఉంచే ప్రయత్నం, అనుకూలంగా లేనిటువంటి ప్రాంతాలు కావచ్చు ఓటు తొలగించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అది వెస్ట్ బెంగాల్లో 90,83,000, తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్లో 73 లక్షలు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించి, సో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా లబ్ధి జరిగే ప్రయత్నం కూడా జరిగిన మాట వాస్తవం. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వము చర్చకు తావియాలని చెప్పి కోరుతున్న చర్చకు తావిస్తలేదు. పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం అంటే దానికి తావియని పరిస్థితి. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ సంబంధించిన నిబంధనలు కూడా మార్చిన పరిస్థితి. ఎందుకంటే సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి గారు ఎలక్షన్ కమిషనర్ నియమించేవారు. తర్వాత అది చీఫ్ జస్టిస్ తీసేయడం, తర్వాత వాళ్ళే ఇంకొక సీనియర్ కేంద్ర మంత్రి అపోజిషన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ముగ్గురు ఇట్లా ఇద్దరు వాళ్ళే ఉండడంతో వాళ్ళ అనుకూలమైన వ్యక్తులు నియమించుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మనడోడు మనం చూసింది ఏంటంటే సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ భారతీయ జనతా పార్టీ వాడుకుందంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా తోడైంది. ఈ ఎస్ఐఆర్ పేరు మీద పెద్ద ఎత్తున ఓటు తొలగించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు కదా, ఎన్యూమరేటర్స్ అంతా ఇంటింటికి వాళ్ళు రాయటం అయితే ప్రొసీజర్ అంతా చాలా బ్రహ్మాండంగా రాశారు. 3 సార్లు తిరుగుతారు ఇంటింటికని. 3 సార్లు తిరిగినా 30 సార్లు తిరిగినా సబ్మిట్ చేయాల్సిన ఫారంలో నీకు ఆధార్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చదువు లేనివాడికి ఓటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఆధార్కి వాళ్ళు నియమించిన కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అంటూ ఉన్నారు. ఏంటంటే అసలు మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే, నిజంగా కూడా మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా చేసేది, ఎందుకు ఈ తప్పిదాలు జరుగుతున్నాయి? ఎక్కడ ఫైనల్గా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్ నిన్నదాకా మమతానే అధికారంలో ఉంది, 27 లక్షల ఓట్లు తొలగించారు. ఆమె ఫైట్ చేస్తా ఉంది. సరే, అసలు రాష్ట్ర ఇప్పుడు నిర్ణయం చేసేది అక్కడున్న బిఎల్ఓలు లేదంటే ఆర్ఓ ఎన్నికల అధికారులు ఉంటారు. ఏ రకంగా మిస్యూజ్ అవుతుంది సార్? ఇక్కడ మహాదేవ్పూర్ నియోజకవర్గం మనం బెంగళూరు సెంట్రల్ సంబంధించినటువంటి అంశాలను మనం చూసినాం. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లునే చూసినాం. దాని ద్వారా భారతీయ జనతా పార్టీకి ఎంత లాభం జరిగిందో కూడా మనం చూసినాం. మరి సుప్రీంకోర్టులో 57 లక్షల ఓట్లకు సంబంధించినటువంటి తొలగించారని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ పెండింగ్ ఉండగానే ఎలక్షన్లు అయిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఓట్లు తొలగించే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎస్ఐఆర్ ముసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరి యొక్క పౌరుల యొక్క ఓటు హక్కు తొలగించే అధికారం ఎలక్షన్ కమిషన్ లేదనేది చాలా స్పష్టం. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు ఫాలో కాకుండా ఒకే సిస్టమ్ నుంచి 100 ఓట్లు కూడా తొలగించినటువంటి ఆధారాలని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షి కావచ్చు, బయట పెట్టిన పరిస్థితి. అయినా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు, దాని మీద విచారణ చేయని పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి డబుల్ ఓట్లు ఉంటే తీసేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఓడతా ఉంది. నిజంగా చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేయమని చెప్పి అది వాళ్ళకి ఇప్పుడు చాలా మంది వలసదారులు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఓటు లేదు, వాళ్ళు బీహార్లో లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఓటు ఉన్నది. వాళ్ళు కరెక్ట్ టైంకి ఎలక్షన్కి వచ్చే సందర్భంలో మీరు ఓటు తీసేయడం తోటి వాళ్ళు ప్రధానంగా నష్టం జరుగుతా ఉంది. నిజంగా వాళ్ళకు 2 దిక్కుల ఓటు ఉంటే ఆధార్ అనుసంధానం చేసి తీసేసి తప్పలేదు. ఆంధ్రలో ఒక ఓటు లేదు, తెలంగాణ ఆంధ్రలో ఒక ఓటు ఉండి, లేకపోతే ఆంధ్రలో ఒక ఓటు ఉంటే తెలంగాణలో ఉన్న ఓటు ఎక్కడో ఒక ఉండే విధంగా ఉంచితే మంచిగా ఉండేది. ఇప్పుడు బీహార్ లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణ కావచ్చు, ఆంధ్రలో ఉంటా ఉన్నారు. మొన్న బీహార్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు చాలా మంది అక్కడ పోతే ఓటు లేని పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ అప్పుడు కూడా గదే జరిగింది. వాళ్ళు తెలంగాణ నుంచి అక్కడ ఓటేస్తాను వేరు, పోతే అక్కడ ఓట్లు ఎందుకు లేదంటే మీరు ఇక్కడ ఉండలేరు కాబట్టి మనం ఆధార్ కార్డును లింకు చేసి నిజంగా దేశంలో 2 దిక్కుల ఓటు లేకుండా ఒకే విధంగా ఒకే దిక్కులో ఓటు ఉండే విధంగా చేస్తే కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా, చదువుకున్న వారికైనా, చదువులేని వారికైనా, ఉన్న వాళ్ళకైనా లేని వారికైనా ఒకే ఓటు కల్పించింది రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగ నిబంధనలన్నీ కూడా తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం.